హలో అండి, అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో నేను చుడిదార్ని చాలా సింపుల్ మెథడ్లో వితిన్ 30 మినిట్స్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అటాచ్ చేసుకోండి. నార్మల్ స్టిచ్తోనైనా అటాచ్ చేసుకోండి, లేకపోతే గమ్ అయినా ఓకే, ఏదైనా నో ప్రాబ్లం అండి. చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి. సో ఇలా పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి కంపల్సరీ, సో దట్ ఓవర్లాక్ లేకపోయినా మనకి పోగులు అనేటివి బయటకు రాకుండా నీట్గా ఉంటుంది. సో ఇలా ఎక్స్ట్రా షోల్డర్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవాలి. ఇది ఎందుకు వచ్చిందంటే నెక్ ఆల్రెడీ ఎంబ్రాయిడరీ కాబట్టి మనకి కొంచెం వస్తుందండి, అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. అదే మనం కట్ చేసుకున్న నెక్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఒకవైపున స్టిచ్ వేసుకోండి. ఇలా మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలండి. ఎప్పుడైనా ఒకే వైపు నుండి వేస్తే ఎక్కువ తక్కువ అయ్యి ముడతల్లాగా ఇట్లా పట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా హ్యాండ్ మొత్తం 2 స్టిచెస్ కంపల్సరీ వేయాలండి. నేనైతే లాస్ట్న ఒక స్టిచ్ కూడా వేస్తాను, సో దట్ మనకి ఓవర్లాక్ లేకపోయినా చాలా నీట్గా ఉంటుంది. మెషిన్ వాషెస్ చేసినా కూడా డ్రెస్ అనేది పాడవకుండా చాలా రోజులు వస్తుంది. ఓకేనా. ఇలా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. సో ఇంకో వైపున కూడా మనం ఇలానే మిడిల్ నుంచి హ్యాండ్ పెట్టుకొని స్టిచ్చెస్ వేసుకోవాలండి. 2 వైపులా కూడా షోల్డర్ మిడిల్లో పెట్టుకోండి. ఇక్కడ నేను చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, అవి తీసేస్తున్నాను నీడిల్కి అడ్డం రాకుండా. సో ఇలా పెట్టుకోండి. ఒక వైపున స్టిచ్ వేసుకొని ఇంకో వైపున కూడా వేసుకోండి. సో ఇలా 2 స్టిచ్చెస్ అయితే కంపల్సరీ ఉండాలి. లాస్ట్న ఒక స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోండి. కటింగ్ వీడియోస్ కావాలి అని అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను దగ్గర నుండి కటింగ్ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. కటింగ్ ఏరియాలో ట్రైపాడ్ యాంగిల్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదండి, నేను అందుకని ఈ చుడిదార్స్ది కటింగ్ వీడియో షూట్ చేయలేదు. సో ఇలా సైడ్ స్టిచ్చెస్ మీరు ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నారో దానిపై నుంచి వేసుకోండి. 4 స్టిచ్చెస్ ఉండాలి మినిమం. సో మొత్తం చుడిదార్ అనేది కటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఎలా కట్ చేశారో దాన్ని బట్టే ఫినిషింగ్ అయితే వస్తుంది. సో చూసుకుంటున్నా ఒకసారి షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. సో నెక్స్ట్ ఇంకొక వైపు కూడా మీరు హ్యాండ్స్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఫిట్టింగ్ లైన్ అక్కడి నుంచి చంక వరకు ఒక స్టిచ్ వేసుకొని కొంచెం స్పీడ్ తగ్గించుకొని మళ్ళీ వేసుకోండి. ఇక్కడ కర్వ్ అనేది మనకి వేస్ట్ లైన్ దగ్గర తిరగాలండి. సో ఇలా మొత్తం 4 స్టిచెస్ వేస్తాను నేనైతే. ఒక్కొక్కరి మెథడ్ ఒక్కోలా ఉంటుంది కదా, మనమైతే 4 వేస్తాము. చూడండి, ఇక్కడ నాకు 14.5 దగ్గర నేను వేస్ట్ స్టిచ్ అనేది పెట్టుకున్నాను. నార్మల్గా హైట్ ఉన్న వాళ్ళకైతే 14 సరిపోతుంది. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 14.5 ఉండాలి కర్వ్ లైన్ అనేది. ఇప్పుడు చూడండి, వేస్ట్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ కొంచెం కర్వ్ తక్కువ అనిపించింది. సో ఇలా మీరు ఎంత స్టిచ్చెస్ వేసినా కూడా కొంచెం లూజ్గానే ఉండాలండి బాడీ పైన వెళ్ళేసరికి, ఎందుకంటే వాషెస్ అయిపోయే వరకు ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉండదు అంత టైట్ పెడితే. ఆ లూజ్ పైన పెట్టుకున్న తర్వాత కూడా కర్వ్ రావాలి మనకి, అప్పుడే డ్రెస్ చూడడానికి బాగుంటుంది. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మొత్తం కట్స్ ఇచ్చుకోండి, అప్పుడే మనకి కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది, లేకపోతే తిరగదు. ఇప్పుడు లెంత్ చెక్ చేసుకొని లెంత్ కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి. మీరు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టుకున్నట్టయితే లెంత్ ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇక్కడ నేను పెట్టుకోలేదు కాబట్టి నార్మల్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక వైపున మనకి ఫ్రంట్ సైడ్ లేస్ ఇచ్చారండి. ఆ లేస్ నేను తీసేసాను ముందే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా మనం కట్ చేస్తే ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్ అనేది సరిగ్గా కూర్చోదండి, నెక్ దగ్గర అటు ఇటు అవుతుంది ఫ్యాబ్రిక్. సో ఇది తీసేసుకొని నెక్ మిడిల్కి వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని
డ్రెస్ కుట్టాకనే లేస్ అనేది అటాచ్ చేయాలండి, లేకపోతే మీకు మొత్తం అటు ఇటు అయిపోయే ఛాన్స్ ఉంటుంది, ఫినిషింగ్ అసలు రానే రాదు. ఇప్పుడు కట్స్ కుడుతున్నా చూడండి. కట్స్ కుట్టేటప్పుడు అందరూ చాలా రకాల మెథడ్స్ అయితే వాడతారు, నేను కూడా చాలా వాడతానండి. మనం ఏ ట్రిక్స్ వాడకుండా నీట్గా రావాలంటే అసలు రానే రాదు. చూడండి, ఇలా మెల్లిగా ఫోల్డ్ చేయాలి ఫ్యాబ్రిక్ లోపలికి, పైనుంచి కింద వరకు ఒకే లెంత్లో వెళ్ళాలి లోపలికి. చూడండి, మీకు నీట్గా రావట్లేదు అంటే బ్యాక్ సైడ్ ఇలా ఒక మ్యాగ్నెట్ పెట్టుకోండి, సో దట్ అప్పుడు మనం వెనక్కి నెట్టే ఫ్యాబ్రిక్ అనేది సాగకుండా నీట్గా వస్తుంది. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం ఒకసారి ఐరన్ చేసామంటే చాలా నీట్గా కూర్చుంటుందండి కట్స్ కూడా. చూసారా, ఇలా ఒక్కటే విడ్త్లో లోపలికి వెళ్ళాలి, ఒకటే అంత క్లాత్ లోపలికి నెడుతున్నాను నేను. మీరు కూడా అలా సేమ్ పైనుంచి కింది వరకు ఒకే లెంత్లో వెళ్ళాలి. అడ్డంగా ఒక స్టిచ్ చేయండి. మీకు దగ్గర నుండి కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు నీట్గా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. సో ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కింద వరకు అనకండి, ఎప్పుడైనా చెక్ చేసుకుంటూ కట్స్ కుట్టాలి పైనుంచి. సో ఇలా నెక్స్ట్ పక్కన ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి. మ్యాగ్నెట్ ఉంటే మనకి నీట్గా వస్తుందండి బ్యాక్ సైడ్, లేకపోతే మీ దగ్గర మ్యాగ్నెట్ లేకపోతే కత్తెర అయినా బ్యాక్ సైడ్ పెట్టండి, సో అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు కింద వైపున కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి, దాన్ని అలానే లోపలికి నెట్టారంటే మాత్రం మీకు ఫినిషింగ్ అవుట్ అయిపోద్ది. మొత్తం ఇలానే పెట్టుకోవాలండి. సో చూసారు కదా, మనం ఇంత ఫాస్ట్గా అయితే చుడిదార్ స్టిచ్ చేసుకోవచ్చు. కావాల్సిందల్లా కొంచెం ప్రాక్టీస్ అంతే అండి. మీరు ఒక 3-4 డ్రెస్సెస్ స్టిచ్ చేశారంటే ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయిపోద్ది. చూడండి, ఈజీగా 20 మినిట్స్లో మనకి డ్రెస్ అయితే ఫినిష్ అయిపోతుంది. కట్స్ కూడా ఎంత చక్కగా తిరిగాయో చూడండి, వేస్ట్ దగ్గర కానీ కట్స్ కానీ. ఇప్పుడు నేను థ్రెడ్స్ కోసము క్లాత్ తీసుకున్నానండి, థ్రెడ్స్ రెడీ చేస్తాను. చూడండి, క్రాస్ పీస్ తీసుకోండి. ఎప్పుడైనా స్ట్రైట్గా తీస్తే కూడా తిరుగుతుంది, కానీ చాలా లావుగా వస్తుంది, ఆ నైస్ లుక్ అనేది రాదండి థ్రెడ్స్కి. అందుకే ఎప్పుడైనా సరే క్రాస్ క్లాత్ తోటే మనము థ్రెడ్స్ అనేటివి రెడీ చేస్తాము. మీరు ఎప్పుడైనా సరే ప్రొఫెషనల్గానే నేర్చుకుంటున్నట్లయితే ఎలా పడితే అలా స్టిచ్ చేస్తే మనకి హ్యాండ్స్ అనేటివి అలా తిరగవు. ఇప్పుడు 2 థ్రెడ్స్ కోసం క్లాత్స్ తీసుకున్న తర్వాత మిషన్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను చూడండి. మీ దగ్గర ఏదైనా మ్యాగ్నెట్ ఉన్నట్లయితే ఆ మ్యాగ్నెట్ని మిషన్ పైన పెట్టండి. పెడితే ఏమవుతుందంటే మనకి థ్రెడ్ని అటు ఇటు పోకుండా మ్యాగ్నెట్ అనేది ఆపుతుందండి, సో దట్ మనకి థ్రెడ్ అనేది ఒకే లెవెల్తో వస్తుంది పైనుంచి కింది దాకా. మనము లోపల పైపింగ్ థ్రెడ్ పెడితే ఎలా అయితే వస్తుందో సన్నగా, ఇలా మ్యాగ్నెట్ యూజ్ చేస్తే కూడా సేమ్ అలానే ఒకే లెవెల్లో స్టిచ్ అనేది పడుతుంది. 2 థ్రెడ్స్ కూడా ఇలానే రెడీ చేసుకొని మీకు నచ్చిన లట్కన్స్ పెట్టుకోండి క్లాత్ ఉన్నదాన్ని బట్టి. సో మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, 2 థ్రెడ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను డ్రెస్కి అటాచ్ చేస్తున్నాను. ఒక మెజర్మెంట్ పెట్టుకొని ఆ మెజర్మెంట్ పైనే మనకి థ్రెడ్ స్టిచ్ చేయండి, లేకపోతే ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.